కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కూటమిగా అధికారంలో ఉన్నారో భారత్ రత్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారికి ఇవ్వలేదో భారత్ రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చి గౌరవించుకోవడం, అదే విధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించిన ప్రాంతం, విద్యను అభ్యసించినటువంటి ప్రాంతం, వారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇల్లు, అదే విధంగా వారు తుది శ్వాస విడిచినటువంటి ఇల్లు, లండన్ లో వారు బ్యారిస్టర్ చదివినట్టు ఇల్లు, వీటన్నిటినీ కూడా భారత ప్రభుత్వం ఇవాళ పంచతీర్థాలుగా అభివృద్ధి చేయడం కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. కనుక అన్ని విధాలా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ గౌరవించుకోవడం, అదే విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలన్నింటినీ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తున్నటువంటి సందర్భంలో వారి పట్ల మాకున్నటువంటి గౌరవ అభిప్రాయాన్ని తెలియపరచడానికి ఇవాళ దళిత వాడల్లో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా కూడా సహపంక్తి భోజనం చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు, బత్తుల బలరామకృష్ణ గారు, బొడ్డు చౌదరి గారు, మేమందరం కూడా ఇక్కడ దళితులతో పాటుగా ఇక్కడికి వచ్చి పెద్దలందరూ పార్టీ నాయకులు, మా పిక్కి నాగేంద్ర గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. మేమందరం కూడా ఈ రోజు దళిత వాడల్లోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల మాకున్నటువంటి గౌరవానికి సూచికగా మేము ఇక్కడికి వచ్చి సహపంక్తి భోజనంలో పాల్గొంటున్నాం. అంటే పెన్షన్స్ కి సంబంధించి, ఇళ్లకు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో చర్చించి ఖచ్చితంగా వాటిని పరిష్కరించేందుకు మా వంతు కృషి మేము చేస్తాం.